హనుమంతరావు జన్మదిన వేడుకలు త్వరలో జరగనున్న మన రాష్ట్ర ప్రత్యేక పండుగ అయినటువంటి బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు అన్నారు. ఆదివారం తన జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ అంబర్పేట మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో నుండి నేటి వరకు ఎంతో మందికి చేయూతనిచ్చినా కూడా నేడు తనను గుర్తించడం లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేట తన నివాసం వద్ద హనుమంతరావు తన జన్మదిన వేడుకలను విద్యార్థులు పార్టీ కార్యకర్తలు మధ్యన ఘనంగా జరుపుకున్నారు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా దొరలు తీసేసుకుంటున్నారు. దానికి న్యాయం చేయాలని శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్కి ఇచ్చారు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. దానికి సరి అయిన న్యాయం జరిగితే అది 500 కోట్ల స్కామ్. పేద ప్రజలు అడక తింటున్నారు. ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి 10 మంది హరిజనుల భూములు కూడా మళ్ళీ దొరలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నంత అవినీతి ఎక్కడ లేదు. ఆ అవినీతిని కూడా పక్కకు పెట్టేసి పేద ప్రజలకు ఎవరి పట్టాలు వాళ్ళకి ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చిన రోజే నిజమైన ఇందిరాగాంధీ ప్రభుత్వం అని చెప్తున్నా. జీవితాంతం ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినంటే అది కేవలం ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన, సోనియా గాంధీ ఆలోచన. తప్పనిసరిగా అమ్మవారిని కోరిన ఇవాళనా రేపా తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బడుగు బలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు నా పోరాటం కొనసాగిస్తా. నా పుట్టినరోజు సందర్భంలో ముఖ్యంగా చిన్న పిల్లలు, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, నా శ్రేయోభిలాషులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్ఎస్సీలో పనిచేస్తూ పిసిసి అధ్యక్షుడిగా ఎంతోమందికి నేను సాయం చేశాను. ఇందిరాగాంధీ ఆలోచన, ఇందిరాగాంధీ అడుగుజాడల్లో నడవాలని ఆ రోజులలో రాజీవ్ గాంధీతో, అంతకుముందు సంజయ్ గాంధీతో సందర్భాలు ఉండే 5 అంశాల కార్యక్రమం చేయడం. ఆ తర్వాత ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, పిసిసి అధ్యక్షుడుగా, ఆఖరుకు ముఖ్యమంత్రి చేయాలని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆలోచన చేశాడు. కానీ సమయం కుదరలే. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి కాలేకపోయా. ఆ తర్వాత మళ్ళొకసారి అవకాశం వచ్చింది. విశాఖపట్నంలో ఆయన లాస్ట్ విజిట్ శ్రీ పెరంబూరు పోతప్పుడు హనుమంతరావు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే నేను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. కానీ అదే రోజు సాయంత్రం శ్రీ పెరంబూరులో చనిపోవడం. అయినా నా ఆలోచన ఒకటే, ఆయన ఖమ్మం జిల్లాలో 2 సార్లు, ఓసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా, ఒకసారి ట్రైబల్ ఏరియాలో తిరిగాడు. నా జీవితంలో ఒక ఆశ ఉండే రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని గత 8 ఏళ్ల నుంచి అక్కడనే పనిచేస్తున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టా. రైతులకు సంఖ్యలు వేస్తే వాళ్లకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. హాజీపూర్లో నిరుపేదలైనటువంటి చిన్న అమ్మాయిలను రేప్ చేసి మర్డర్ చేస్తే అక్కడ కూడా పోయాను. అదేవిధంగా కీసర దాయరాలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మళ్ళీ దొరల పాలు అవుతుందని రాజీవ్ గాంధీ ఖమ్మంలో చెప్పడం జరిగింది. ఏదైనా నాకు టికెట్ వచ్చినా రాకపోయినా ప్రజల పక్షాన ఉంటా. కానీ ఈనాడు మన సర్కారు వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా నేను ఫుల్ కోఆపరేషన్ చేశా. అదేవిధంగా బట్టికి కూడా ఫుల్ కోఆపరేషన్ చేశా. బట్టికి నేను చాలా సాయం చేశా. అయినా వేరియస్ పరిస్థితుల్లో నాకు గతంలో రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, ఆయన మీద 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిన ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఎం సత్యనారాయణరావు చేసిన. నా జీవితంలో అందరికీ సాయం చేయడమే.